హలో హాయ్ గైస్, మొన్నటి వీడియోలో చెప్పా కదా సెకండ్ పార్ట్లో మేము కొండ ఎక్కే చూపెడతా అని. ఇక మేము ఎక్కబోయే కొండ ఇదే. దూరం నుంచి చూస్తే చిన్నగానే అనిపిస్తుంది, కానీ దగ్గరికి పోయి చూస్తేనే ఓ మబ్బుల్లోకి ఉంది అది. మేము బాయ్స్ మాత్రమే ఎక్కలే కొండ, గర్ల్స్ని కూడా ఎక్కించినాం. కొండ ఎక్కడ అన్న వల్ల గర్ల్స్ ఉరికొచ్చిండ్రు. దగ్గరికి వచ్చి చూసినాక అబ్బాయి కొండ ఎక్కడ మాతోడు కాదురా అంటాను. మా తీట దోస్తు గారు తెలుసుగా ఈడు ఏం చేసిండు అంటే ఈ కొండెక్కి కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పిండు. ఇక అట్లా చెప్పినాక గర్ల్స్ మాకంటే ముందే కొండ ఎక్కడానికి స్టార్ట్ అయ్యిండు. ఇక ముఖ్యంగా మా బామర్దే అనుకుని చెప్పాలి. గర్ల్స్ అందరు ఈయనకంటే ఫాస్ట్గా కొండ ఎక్కితే ఈడు మాత్రం అవ్వా అయ్యా అనుకుంటే వెనకనకనే ఆగుడు. వాడు ముందే చెప్పిండు, అరే నాకేం కోరికలు లేవురా, నేను ఆ కొండ ఎక్కరా, నాతోడు కాదురా అని. కానీ మేము ఊకుంటామా? ఆ నెట్నో తిరిగి వేసి కొండ ఎక్కించినాం. సగం దూరం ఎక్కేసరికి అంతటికి అయితే లేదు. ఇక మా ఫ్రెండ్స్ అందరానికే చూసి నవ్వుతే ఆయనకి ఇజ్జత్ అనిపించుడు పాపం. ఇక వీడు ఎక్కడ కింద పడతాడేమో అని వాడు చేయి పట్టుకోవడానికి ఇంకోటి పక్కకే ఉండు. నిజం చెప్పాలంటే నాకు కూడా భయమైంది, కానీ నేను ఎవరితో చెప్పుకోలే అంతే. సగం దూరం కొండ ఎక్కినాక కిందికి చూస్తే కళ్ళు గిర్రు మనడు. ఏమో ఇదంతా ఎక్కినమారా అని అనిపించుడు. నా మైండ్ నాతోటే లొల్లి పెట్టుకోండు, అరే ఇప్పుడు నుంచి కింద పడితే రా, కింద పడతాం రా, ఖచ్చితంగా కింద పడతాం రా అని. నా మైండ్కి నేను నా చెప్పుకున్నా, ఏం కాదురా కింద పడడం రా, ఇక కొంచెం దూరం ఇవ్వకటి రా అని. ఇక ఎట్లనో తిరిగేసి కింద మీద పడి కొండ మీదకి ఎక్కినాం. ఇక కొండ మీద ఇట్నే ఉంటుంది. ఇక కొండపైకి ఎక్కిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఫోటోలు దిగుదామన్నారు. 10 నిమిషాలు ఫోటోలు దిగినాం. ఫోటోలు దిగిన తర్వాత కొండ దిగినాం. కొండ దిగిన తర్వాత ఇంటికి పోదామన్నారు. ఇక ఇంటికి పోతే మళ్ళీ ఎప్పుడు కలుతామేమో అని పోయే దారిలోనే బెల్లంపల్లిలో ఉన్న ఎగ్జిబిషన్ దగ్గర ఆగినాం. ఇక ఎగ్జిబిషన్లో ఏమేం చేసినామో పార్ట్ 3లో చెప్తా. ఓకే బాయ్.